త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మ మహాకల్పాంతంలో పదవీచ్యుతుడు అవుతాడు. ఇది కాలమహిమ. పున్నమినాటి వెన్నెల వైభవం అమావాస్య సమయానికి అడుగంటిపోతుంది. ఇది కాలమహిమే. మనిషి జయాపజయాలైన, ప్రకృతి వైభవ వినాశాలైన కాలం తీసుకునే కఠిన నిర్ణయాల్లో ఓ భాగమే. ఆ సత్యాన్ని విడమరచి చెప్పే కాలోత్సవం ఉగాది. సంవత్సరాది వేడుకల్లో భాగమైన పంచాంగ శ్రవణం కాలమహత్తును వివరించి, మనిషి భ్రమల్ని బద్దలు కొడుతుంది. నింబకుసుమ భక్షణం బలవర్ధినిలా కాలపరీక్షను తట్టుకుని నిలబడే శక్తినిస్తుంది. కాలమనే ఉత్తమాశ్వం 7 పగ్గాలతో తనను తాను నియంత్రించుకుంటూ ఈ భూమికి చలనశక్తిని ప్రసాదిస్తోంది. కాలం నిత్యనూతనం. అనేక భువనాలను సృష్టించినవాడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, అన్నింటా తానైనవాడు, కాలచక్రాన్ని ఓడుపుగా తిప్పుతున్నవాడు సాక్షాత్తు కాలపురుషుడైన పరమాత్ముడే. అథర్వణ వేదం. బాహ్యనేత్రాలకు పరమాత్మ కనిపించడు, కాలము గోచరించదు. దేవుడు ఆద్యంతరహితుడు, కాలం కూడా అనంతమే. స్వామి సర్వవ్యాపకుడైన కేశవ, నారాయణ, గోవింద అంటూ రకరకాల పేర్లతో కొలుస్తాం. కాలం అవిభాజ్యమే అయినా గంటలు, రోజులు, సంవత్సరాలు అంటూ అవసరాలకు అనుగుణంగా విభజించుకుంటాం. ఇన్ని పోలికలు ఉండబట్టే కాలమే దైవమని, దైవమే కాలమని ప్రగాఢంగా విశ్వసించారు వేదర్షులు. ప్రకృతిలోని ప్రతి మార్పును పరమాత్మ సందేశంగా, జీవితంలోని ప్రతి మలుపును సృష్టికర్త సంకేతంగా భావించారు. కాలం స్వరూప, స్వభావాల్ని అర్థం చేసుకున్నవారికి సకల చరాచర సృష్టిలో దైవత్వమే గోచరిస్తుంది. ఇంకేముంది, జీవితమే ఓ తపస్సు అవుతుంది. ఆ మనిషి భ్రమల్లో బతకడు. పూర్వం ఓ సాధకుడు ఘోర తపస్సు చేశాడు. ఆ భక్తికి మెచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలా వైకుంఠపురం నుంచి ఎండనపడి వచ్చాడేమో పాపం, గొంతెండిపోయింది. నీ భక్తికి మెచ్చాను, నీకు తప్పక వరమిస్తాను. కాని నాకు కాసిన్ని మంచినీళ్లు తెచ్చిపెట్టవా అని అడిగాడు. అదెంత పని, చిటికెలో తీసుకొస్తా దేవా అంటూ వీధిలోకి వెళ్లాడు భక్తుడు. ముగ్గులు తోరణాలతో కళకళలాడుతున్న ఓ ఇంటి తలుపు తట్టాడు. అందమైన యువతి బయటికొచ్చింది. చిరునవ్వుతో పలకరించింది. అంతే, ఆమెతో ప్రేమలో పడిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇల్లు కుట్టుకున్నాడు. పిల్లల్ని కన్నాడు. అంతా సుఖంగా సాగిపోతున్న సమయంలో వరదల తాకిడి మొదలైంది. ఇష్టంగా కట్టుకున్న ఇల్లు కూలిపోయింది. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు నీటిపాలు అయ్యాయి. భార్యాపిల్లలు దిక్కుకుకరు తలదాచుకున్నారు. ఆ ఆపత్సమయంలో సాయం కోసం దేవుణ్ణి ప్రార్థించాడు. మరుక్షణమే దివ్యవాణి వినిపించింది. ఇంతకీ నాకు మంచినీళ్లు ఎప్పుడిస్తావ్ భక్తా అంటూ నిష్ఠూరంగా అడిగాడు దేవుడు. లక్ష్యాన్ని మరిచిపోయి, కర్తవ్యాన్ని అటకెక్కించి కాలప్రవాహంలో కొట్టుకుపోవడం అంటే ఇదే. కాలస్పృహ ఉన్నవాడు ఆ పొరపాటు చేయడు. గజ ఈతగాడిలా ప్రవాహానికి ఎదురీది మరి చేరాల్సిన తీరానికి చేరతాడు. ఉగాది పంచాగ శ్రవణం మనిషిని కాలబద్ధుడిని చేస్తుంది. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం అనే 5 అంగాలతో ప్రతినిత్యం అతనికి కాలగమనాన్ని బోధిస్తుంది. కాలమాన పరిస్థితుల్ని గుర్తు చేస్తుంది. త్రికాలాలు త్రిమూర్తులై బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం, సాయంధ్యాయేత్ సదా విష్ణు త్రిమూర్తించ దివాకరం అంటూ సూర్యుడిని త్రిమూర్తుల మేలు కలయికగా అభివర్ణిస్తాయి శాస్త్రాలు. మహావిష్ణువు చేతిలోని సుదర్శనం సాక్షాత్తు కాలచక్రమేనంటారు. విష్ణు సహస్రనామం శ్రీమన్నారాయణుడిని యుగాదికృత్ అని కొనియాడుతుంది. 4 యుగాలకు అధిపతిగా అభివర్ణిస్తుంది. భూత, భవ్య, భవత్ప్రభు అంటూ 3 కాలాల మూలమూర్తిగా కీర్తిస్తుంది. 3 నామాలవాడి వేయినామాల్లో సంవత్సర కూడా ఒకటి. సాధకులు శివుడిని మహాకాలుడిగా ఉపాసిస్తారు. ఆయన చేతిలోని త్రిశూలాన్ని త్రికాలాలకు ప్రతీకగా భావిస్తారు. కాలం బ్రహ్మ స్వరూపమనే వాదన కూడా ఉంది. అందుకే ఉగాది రోజున సృష్టికర్తను దవనంతో అర్చించాలని చెబుతుంది ధర్మశాస్త్రం. శాక్తేయులు అమ్మవారిలో కాలదేవతను దర్శించుకుంటారు. కాలానికి స్త్రీలింగం కాళి అని అంటారు. కాలో జగద్భక్షక, కాలం దేన్నైనా మింగేస్తుంది. అందుకేనేమో కాళికాంబ రౌద్రరూపంలో నోరు తెరుచుకుని ఉంటుంది. అమ్మా, సూర్యచంద్రులు నీ చెవులకు లోలాకులు, నువ్వు సాక్షాత్తు కాల స్వరూపానివి అంటూ ఆ తల్లిని కీర్తిస్తాడు కాళిదాసు. ఉగాదికి ప్రత్యేక ఉపాసనా దేవతలు లేరనే మాట నిజమే. కాని ఇష్టదైవాన్ని కాలస్వరూపంగా పూజించుకోవచ్చు. శకపురుషులు. కాలం కొందరిపైన అమృతపు జల్లులు చిలకరిస్తుంది. అజరామరత్వాన్ని ప్రసాదిస్తుంది. శ్రీభాగవతంలో పోతన మాత్యుడు అన్నట్టు, కారే రాజులు, రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిన్ బొందరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనం గలదే.
సృష్టి ఆరంభం నుంచి ఎంతమంది నరపతులు పుట్టలేదు, ఎంతమంది గజపతులు గిట్టలేదు. అందులో పిడికెడంత మందినే ప్రజలు గుర్తుంచుకుంటారు. ఏదో ఒక రూపంలో స్మరించుకుంటారు. ఆ ఎంపికలోనూ కాలానిదే అంతిమ నిర్ణయం. జనహృదయ విజేతలకు, స్వధర్మ సంరక్షకులకు మాత్రమే శకపురుషుల హోదాను కట్టబెడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత యుధిష్ఠిర శకం ఆరంభమైంది. ధర్మనందనుడు పట్టాభిషేకం చేసుకున్నాడు. 36 ఏళ్లు నిరాటంకంగా పాలన సాగించాడు. పగ్గాలు పట్టిన తొలి రోజుల్లో పాండవాగ్రజుడు దానధర్మాలకు మితిమీరిన ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఫలితంగా హస్తిన ఖజానా నిండుకునే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల ధర్మజుడి పాలనా దక్షతకు మచ్చ రావచ్చని భావించాడు శ్రీకృష్ణుడు. ఓ రోజు ధర్మరాజును తనతోపాటు మహాబల చక్రవర్తి రాజ్యానికి తీసుకెళ్లాడు. ఆ ప్రయాణంలో దారిపొడవునా పచ్చని పంటలే. రాజధాని నగరమైతే కుబేర పట్టణమే. ఇద్దరూ నేరుగా సార్వభౌముడి మందిరానికి వెళ్లారు. మహాబలుడు ధర్మరాజును పట్టించుకోలేదు. పలకరించిన పాపాన కూడా పోలేదు. కృష్ణుడికి మాత్రం సకల మర్యాదలు చేశాడు. ఇదంతా చూసి పెద్దబావ ఎక్కడ నొచ్చుకుంటాడో అనే ఉద్దేశంతో ఇతను ధర్మజుడు, మహాదాత అంటూ మహాబలుడికి పరిచయం చేశాడు కృష్ణుడు. అంతే, ఆ పాలకుడి మొహంలో రంగులు మారిపోయాయి. మేము అపాత్రదానాలకు వ్యతిరేకం. మా ప్రజలు కష్టజీవులు. ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరి దగ్గరా చేయి చాచరు. పాండునందనుడి పాలనలో పేదరికం బాగానే పెరిగినట్టుందే అంటూ ఎద్దేవా చేశాడు. దీంతో ధర్మరాజుకు వాస్తవం బోధపడింది. అనుచిత వితరణను నియంత్రించి ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇచ్చాడు. 3.5 దశాబ్దాల్లో భరతఖండాన్ని భూతల స్వర్గం చేశాడు. ఆ మార్పుకు మెచ్చే ధర్మజుడి పాలనా కాలాన్ని యుధిష్ఠిర శకం గా స్థిరపరచింది కాలం. అంతే సుప్రసిద్ధమైంది విక్రమార్క శకం. విక్రమాదిత్యుడు తన భుజబలంతో విదేశీయులైన శకులను నిలువరించాడు. అఖండ భారతానికి రక్షణ కవచమై నిలిచాడు. అయోధ్యలో రామమందిరాన్ని, ఉజ్జయినిలో మహాకాలుడి ఆలయాన్ని తానే నిర్మించాడని అంటారు. ఆ సమర్థతకు అబ్బురపడే అతని ఏలుబడిని విక్రమార్క శకం గా నిర్ధారించింది కాలం. ఆ తర్వాత వచ్చిన శాలివాహనుడు సైతం విదేశీ కుట్రలను ఛేదించాడు. జనరంజకంగా పాలించాడు. ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. కాలం ఆమోదముద్రతో శాలివాహన శకానికి నాంది పలికాడు. బౌద్ధులు తథాగతుడి నిర్యాణం ఆధారంగానూ, సిక్కులు గురునానక్ జయంతి కేంద్రంగానూ కాల విభజన చేసుకున్నారు. పాశ్చాత్య దేశాలు క్రీస్తు శకాన్ని పాటిస్తున్నాయి. తెలుగు ప్రజలు చాలావరకు శాలివాహన శకాన్ని అనుసరిస్తారు. ఉత్తరాదిలో విక్రమార్క శకం ప్రాచుర్యంలో ఉంది. ఆలోచనకు, ఆచరణకు మధ్య విరామమే కాలమని అంటారు తత్వవేత్త జెడ్డు కృష్ణమూర్తి. ఆలోచనతో కూడిన ఆచరణాత్మక నాయకత్వం కారణంగానే శకపురుషులు కాలాతీత వ్యక్తులుగా నిలిచిపోయారు. మహాసంకల్పం. సంధ్యాది విధుల్లో, యాగాది క్రతువుల్లో సంకల్పం చాలా ముఖ్యం. అద్యబ్రహ్మణ ద్వితీయ పరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే అంటూ అనంత విశ్వంలో అణువంత కూడా కాని మన ఉనికిని గుర్తు చేసుకుంటాం. సంవత్సరాన్ని, ఆయనాన్ని, మాసాన్ని, వారాన్ని, తిథిని స్మరించుకుంటూ మన ఆధ్యాత్మిక సాధనకు కాలాన్ని ప్రత్యక్ష సాక్షిగా ప్రకటిస్తాం. వేదాంగమైన జ్యోతిషశాస్త్రం కాలగమనాన్ని అధ్యయనం చేస్తుంది. నక్షత్రాలు, రాశులు, గ్రహాల కదలికల్ని గణిస్తుంది. కలయతి అంటేనే లెక్కించేది అని అర్థం. అందులోంచే కాలం అనే మాట పుట్టింది. రెప్పపాటు సమయం మొదలు మహాకల్పం వరకు కాలానికి కొలమానాలు సిద్ధం చేసింది భారతీయత. ఉగం అంటే జంట, ఉత్తరాయణం, దక్షిణాయనం కలిసి ఒక జత, 2 ఆయనాల సమూహమే ఉగాది. ప్రకృతి కోణంలో చూస్తే 3 కాలాలు, 6 ఋతువులు గడిస్తే ఒక సంవత్సరం. అది కూడా వసంతంతో మొదలై శిశిరంతో ముగుస్తుంది. చిగురింత నుంచి ఆకురాలడం వరకు మొత్తంగా ఓ ప్రకృతి చక్రం. మనిషి విషయానికొస్తే ప్రభవలో పుట్టిన వ్యక్తి మరో ప్రభవ నాటికి షష్ఠిపూర్తి చేసుకుంటాడు. 120 సంవత్సరాల పరిపూర్ణ ఆయుర్దాయంలో ఇది సగం. అప్పటితో చురుకైన లౌకిక జీవితం పూర్తయిపోతుంది. మిగతా సగమైన ఆధ్యాత్మిక సాధనకు కేటాయించుకోవాలని 60 ఏళ్ల వేడుక రూపంలో కాలం సుతిమెత్తని హెచ్చరికలు చేస్తుంది. కాలచక్రాన్ని అర్థం చేసుకుంటే మనలోని అహంకారాలు అంతరిస్తాయి. భ్రమలు తొలగిపోతాయి. నిమిత్తమాత్రులమని అర్థమైపోతుంది. మోక్షం అంటే మనిషి మనసు కాలాతీత స్థితికి చేరడం. ఆ అవగాహనకు ఆది ఉగాదే. పురాణకాలం. కాలో హి దురతిక్రమ. కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు, నియతి కారణంలోకే.
అన్నింటినీ అదుపులో ఉంచుకునే శక్తి కాలానికే ఉంది. ఇలా కాలతత్వానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో అనేక ప్రస్తావనలు ఉన్నాయి. మహాభారతంలోని శాంతిపర్వంలో భీష్ముడు పాండవులకు కాల మహిమను వివరిస్తాడు. అన్నీ కాలమే నిర్ణయిస్తుంది, ఆ ప్రకారమే మనం నడుచుకోవాలి అని బోధిస్తాడు. దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారాన్ని శ్రీమహావిష్ణువు చైత్ర శుద్ధ పాడ్యమినాడే ధరించాడని ఓ ఐతిహ్యం. ఆ ప్రకారంగా 4 వేదాల రూపంలోని దివ్యజ్ఞానం మానవజాతికి అందిన శుభదినం ఉగాదే అవుతుంది. భాగవతంలోని హిరణ్యకశిపుడి వధ, బీభత్స, భయానక రసాల సమ్మేళనం, అసుర సంహారం తర్వాత ఉగ్ర నరసింహుడు ప్రహ్లాద బాలుడికి ఏదైనా వరం ఇవ్వాలనుకున్నాడు. దేవరా, నాకు పదవులు పట్టాభిషేకాలు వద్దు, అవన్నీ కాలమనే కత్తిదెబ్బకు కుప్పకూలిపోతాయి. ఆ బుద్బుదప్రాయమైన భోగాలు నాకెందుకు అంటూ కైవల్య ప్రాప్తి కోసం సింహరూపుడైన శ్రీహరిని ప్రార్థించాడు ప్రహ్లాదుడు. ఆ ఎరుకే కాలజ్ఞానం. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథం మట్టిలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా పైకి లేవలేదు. పార్థ, ఒక్క ముహూర్తకాలం యుద్ధం ఆపేద్దాం అని అభ్యర్థించాడు కర్ణుడు. అయినా అర్జునుడి సధార ఆగలేదు. ముహూర్తం అంటే సుముహూర్తము, దుర్ముహూర్తమో కాదు. ఓ కాలమానం, 48 నిమిషాల సమయం. కాలం ఎవరికోసమూ ఆగదు. యుద్ధము అంతే. కాబట్టే కాలస్వరూపుడైన కృష్ణ పరమాత్మ కర్ణుడి మాటల్ని పట్టించుకోవద్దు, నారి సారించు, పోరు సాగించు అన్నట్టు సైగ చేస్తాడు. అంతే, విజయుడి శరాఘాతాలకు రాధేయుడు కుప్పకూలిపోయాడు. కాలనిర్ణయం మహా కఠినంగా ఉంటుంది. అలా అని ఎవరిపైనా కక్షగట్టినట్టు ప్రవర్తించదు. ఆ జీవి సంచిత కర్మల ఆధారంగానే స్పందిస్తుంది. ఉగాది పచ్చడిలోని భిన్న రుచుల పరమార్థమిదే. అనంతకాల గమనంలో అనుభవంలోకి వచ్చే తీపికి మురిసిపోకూడదు, చేదుకు కుమిలిపోకూడదు, కారానికి భయపడకూడదు, వగరును పొగరుతో తిరస్కరించకూడదు. ఫలితాలకు అతీతంగా జీవన సంగ్రామానికి మనసును సిద్ధం చేసుకోవాలి. యాస్టరిస్క్ అభిమన్యుడి తనయుడు పరీక్షిత్తు కాలంలో కలిపురుషుడు రాజ్య ప్రవేశం చేయబోయాడు. కలి అంటే చీకటి, అజ్ఞానానికి ప్రతీక. పరీక్షిత్తు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. ఇది యుగధర్మం, నా వృత్తి ధర్మం కూడా, ఆపడానికి నువ్వెవరివి అని తిరగబడ్డాడు కలి. దీంతో పరీక్షిత్తు ఖడ్గాన్ని ఝళిపించాడు. కలి వణికిపోయాడు. ఏదో ఓ మూలన నక్కి బతికే అవకాశమైనా ఇవ్వమని వేడుకున్నాడు. ఆ అభ్యర్థనను మన్నించి జూదం, మద్యపానం, దురాశ, అసత్యం, గర్వం, హింస మొదలైనవి ఉన్నచోట కలి ఆశ్రయం పొందేందుకు అనుమతినిచ్చాడు పరీక్షిత్తు. కలియుగం ఆరంభంలో ఆ వ్యసనాలు, దుర్గుణాలు 100కి 1 ఉండేవి. ఇప్పుడు 90 మందికి విస్తరించాయి. కాలం గడిచే కొద్దీ కలి మరింత బలపడ్డాడు. మనిషి ఇంకొంత, మరికొంత పతనం చెందాడు. మహావృక్షం శిశిరం నాటి ఎండుటాకుల్ని విదిలించుకుని, వసంతంలో కొత్తగా చిగురులు తొడిగినట్టు మనమూ చెడును వదిలించుకుని, మంచిని మనలోకి ఆహ్వానిద్దాం. మరింత ఆత్మవిశ్వాసంతో విశ్వావసు లోకి అడుగుపెడదాం. అనుబంధాల పాఠం. ఉగాది అనుబంధాల విలువను చాటి చెప్పే పండగ కూడా. ప్రతి ఉగాది నాడు బ్రహ్మదేవుడు తన ఇల్లాలు సరస్వతీదేవిని తెల్ల తామర పువ్వుపైన కూర్చోబెట్టి మల్గెలతో పూజిస్తాడని అంటారు. శివుడిపై పూలబాణం వేసి మూడో కంటి ఆగ్రహానికి భస్మమైపోయిన మన్మధుడు ద్వాపరలో రుక్మిణీ కృష్ణుల సంతానంగా ఉగాది నాడు ప్రద్యుమ్నుడనే పేరుతో పునర్జన్మ పొందాడని ఓ పురాణ కథ. ప్రతి పుట్టినరోజున ప్రద్యుమ్నుడు తల్లిదండ్రులకు పాదపూజ చేసేవాడట. ఈ 2 ఘట్టాల ద్వారా కన్నవారిని, కట్టుకున్నవారిని గౌరవించడం భారతీయ సంప్రదాయంలో భాగమని గుర్తుచేస్తోంది ఉగాది. సిరిసంపదల్ని ప్రసాదించే వ్యూహలక్ష్మి మంత్రాన్ని శ్రీమహావిష్ణువు ఉగాది నాడే రచించాడని పురాణాలు చెబుతాయి. ఉగాది దాతృత్వ ఉత్సవం కూడా. శారీరక, మానసిక రోగుల్లో శని కొలువై ఉంటాడని అంటారు. ఉగాది రోజున వారికి అన్నదానము, వస్త్రదానము చేస్తే ఛాయా మార్కాండ సంభూతుడు సంతోషిస్తాడని, నడినెత్తిన శని ఉన్నవారి విషయంలో తన నకారాత్మక ప్రభావాన్ని తగ్గించుకుని సుఖశాంతులు ప్రసాదిస్తాడని ఓ నమ్మకం. ఉగాది అభ్యంగన స్నానాన్ని, తైలమర్దనాన్ని సహస్రార చక్రాన్ని ఉద్దీపన చేసుకునే ప్రయత్నంగా చెబుతారు. భగవద్గీత సాక్షిగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో కాలస్వరూపాన్ని విశ్లేషించాడు. కాలధర్మాన్ని బోధించాడు. నేను అక్షయమైన కాలాన్ని, అంతటా వ్యాపించిన విరాట్ పురుషుడిని అని ప్రకటించుకున్నాడు. సమస్త ప్రాణుల్లోని ఆత్మను నేనే. సకల జీవుల ఆది, మధ్య, అంత్యాలను నేనే. జ్యోతి స్వరూపులలో సూర్యుడిని, వాయుదేవతల్లో మరీచిని, నక్షత్రాల్లో చంద్రుడిని నేనే. వేదాల్లో సామవేదాన్ని, దేవతల్లో ఇంద్రుడిని, ఇంద్రియాల్లో మనస్సును,
ప్రాణుల్లో చైతన్యాన్ని నేనే. అక్షరాల్లో అకారాన్ని, సమాసాల్లో ద్వంద్వాన్ని నేనే. అంటూ తన అనంతతత్వాన్ని ఎరుకపరిచాడు. ప్రకృతే కాదు, మనిషి శరీరం కూడా పంచభూతాత్మకమే. భూమి, నీరు, కాంతి, వాయువు, ఆకాశాల సమాహారమని పార్థుడికి బోధించాడు. ఆత్మస్వరూపాన్ని గ్రహించినవారు కాలాతీతులు అవుతారని స్పష్టం చేశాడు. 5 ఏళ్ళు ఓ యుగం. భారతీయ సంప్రదాయంలోని 60 సంవత్సరాలు సౌరశక్తికి ప్రతీకలే. అందులో ప్రతి 5 సంవత్సరాలను ఓ యుగంగా విభజించారు పెద్దలు. తొలి ఏడాది సంవత్సరం, రెండో ఏడాది పరివత్సరం, మూడో ఏడాది ఇడావత్సరం, నాలుగో ఏడాది అనువత్సరం, ఐదో ఏడాది వత్సరం. 60 ఏళ్లలో 5 సూక్ష్మ యుగాలు వస్తాయి. స్థూల యుగాల లెక్క మరింత పెద్దది. పురాణాల ప్రకారం కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. 4 యుగాలు పూర్తయితే ఒక మహాయుగం. ప్రస్తుతం మనం 28వ మహాయుగంలో ఉన్నామని జ్యోతిషశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇప్పటికే కలియుగంలో 5,126 సంవత్సరాలు గడిచినట్టు ఓ లెక్క. మనిషికి ఒక నెల, పితృలకు ఒక రోజు. మనిషికి ఒక ఏడాది, దేవతలకు ఒక రోజు. ఉగాది పండగ యుగానికే కాదు, కల్పానికి కూడా ఆదేనని అంటారు. ఈ 5 రాశులకు కుంభం, మీనం, మేషం, సింహం, మకర రాశుల వారు శని శ్లోకాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. మనసు నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి, కుటుంబ సౌఖ్యం చేకూరుతుంది. సంపద వృద్ధి చెంది, ఆటంకాలు తొలగుతాయి. శ్లోకం: నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. గురు కృప కోసం వృషభ, మిథున రాశుల వారు నవగ్రహ ధ్యాన శ్లోకాల్లోని బృహస్పతి శ్లోకాన్ని పఠిస్తే మంచిది. ఆర్థిక వృద్ధి, మనోబలం చేకూరడంతో పాటు ఎంచుకున్న రంగంలో ఉన్నతిని సాధించడానికి ఈ శ్లోకం తోడ్పడుతుంది. శ్లోకం: దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. రాహు శ్లోకం: వృశ్చికం, ధనుస్సు రాశుల్లో పుట్టిన వారు ఈ సంవత్సరం మొత్తం రాహువుని ధ్యానిస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆకస్మికంగా ఎదురయ్యే ఇబ్బందులు లేదా ప్రమాదాల నుంచి రక్షణ పొందడంతో పాటు మనశ్శాంతిగా కాలం గడపడానికి ఈ శ్లోకం ఉపయోగపడుతుంది. శ్లోకం: అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతు శ్లోకం చదివితే ఈ ఏడాది కర్కాటక, కన్య, తులారాశులవారు కేతు శ్లోకం పఠిస్తే మంచిది. మనోధైర్యం పెరుగుతుంది. కష్టాలు తొలగుతాయి. దాంపత్య విషయాల్లో గొడవలు సర్దుకోవడంతో పాటు సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. శ్లోకం: పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. శ్లోకం: ఇలా నవగ్రహాలని స్తుతించడం వల్ల అవి ప్రసన్నమై ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా చూస్తాయట. వ్యాపారంలో, ఉద్యోగంలో ఉండే విఘ్నాలు తొలగిపోతాయట. ఆందోళన, కోపం తగ్గుతాయి. వీటిని స్త్రీ, పురుషులు ఎవరైనా చదవచ్చు. ఇంట్లో కన్నా దేవాలయంలో చదివితే ఏకాగ్రత కుదురుతుందంటారు పండితులు. అయితే ఈ నవగ్రహ శ్లోకాలని యాంత్రికంగా కాకుండా భక్తితో చేస్తే ఆయా గ్రహ దేవతలు అనుగ్రహిస్తారని శాస్త్రం చెబుతోంది.